జగన్ మీద కేసులో నిందితుడు సతీష్, అతనికి తోడు ఉన్నటువంటి దుర్గారావు, వీళ్ళ కేసుల్లో ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఏమవుతుంది రేపొద్దున. జగన్ ఏం చేసేస్తాడు రేపొద్దున అధికారంలోకి వస్తే? ఏమీ చేయడు. వాళ్ళ తాత రాజారెడ్డిని మర్డర్ చేసినటువంటి పార్థసారథి రెడ్డి వాళ్ళు దర్జాగా అక్కడే తిరుగుతారు. తెలుగుదేశం తరపున రాజకీయం కూడా చేస్తారు. ఏమన్నా చేశాడా? రాజశేఖర్ రెడ్డి నుంచి ఫ్యాక్షనిజాన్ని దూరం పెట్టారు. రాజారెడ్డి ఫ్యాక్షనిజమే చేశాడు. రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిజాన్ని అనుమతించలేదు. పైగా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసి ఇద్దరి మధ్యన రాజీలు కుదిర్చినోడు ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి. ఆ తర్వాతనే రాయలసీమ మర్డర్లు చాలా వరకు ఆగినాయి. ఇంతకుముందు అయితే ఎప్పుడూ ప్రాణభయంతో కొట్టుకు సావడమే. ఇరుపక్షాలు అదే పనులు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మార్పు వచ్చిందంటే నాటి రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయం. అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు ఫ్యాక్షన్లను ప్రోత్సహించిన వాళ్ళే. తర్వాత రాజశేఖర రెడ్డి మొదట దాన్ని నిరోధించాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వాడారు. పోలీసులు కఠినమైనటువంటి విధానం అవలంబించడంతో పాటుగా లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా అమలు చేయడం వల్ల కంట్రోల్ అయింది. బట్ అసలు శాశ్వత ముగింపు అన్నటువంటిది ఇద్దరి మధ్యన రాజీలు కుదిర్చింది రాజశేఖర రెడ్డి. అయితే అలాంటి టైంలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్షనిజానికి తర్వాత ఆపుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి మర్డర్లో ఉన్నటువంటి వాడిని ఏం చేయలే, ఇతను ఏం చేయలేదు. ఈవెన్ జగన్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి శ్రీనివాస్, వాడిని ఒక హీరోగా చూపించేటటువంటి దౌర్భాగ్యకరంగా మీడియా ఉన్న ఆయన ఏం చేయలే. ఆయన బాగానే వదిలేశారు. ఆ 4.5 ఏళ్ళు జైల్లోన సగ్గా 4 పూట్ల తిన్నాడు, హ్యాపీగా బతికేశాడు. ఇప్పుడు చివరికి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి సంఘీభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు రేపు ఇతన్ని కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చు, జగన్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని కూడా. ఓవరాల్గా జగన్ అయితే వాళ్ళని ఏదో చేస్తాడు అనేటువంటి భయం ఉంటే వేరుగా ఉంటుంది. ఆ భయం లేదు. జగను రాజశేఖర రెడ్డి ఏం చేయరన్న ధైర్యంతోనే రామోజీరావు అయినా రాధాకృష్ణ అయినా ఇదైనా. అంతకుముందు అయితే ఆ భయం ఉండేది. అంతకుముందు పత్రికల్లో వార్తలు రాయడానికి వణికేవాళ్ళు. జగను రాజశేఖర రెడ్డి వచ్చాక అడ్డదిడ్డంగా రాయగలుగుతున్నారు. అంటే భయం ఉంటే రాస్తారా? భయం లేదు కాబట్టి ఇక్కడ కొడుతున్నారన్నమాట.